అంటే మళ్ళీ ప్రజలు కోరుకుంటే చెప్పలేము. రోజు కిడ్నాపులు కావాలా, రోజు రౌడీలతో తన్నులు తినాలా, భూములు కబ్జా చేయించుకోవాలా, దళిత బిడ్డలు మళ్ళీ టిప్పర్లు ఎక్కించుకోవాలా, ఊర్లల్లో గ్రామ కక్షలు పెట్టుకోవాలా, కులాల మధ్యన కుంపటి పెట్టుకోవాలా, పచ్చటి పొలాలలో పాడి పంటలు వండే నేలలలో పగా ప్రతీకారంతో రగలాలనుకుంటే అది జీవన్ రెడ్డి పరిపాలించినప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు. ఇక్కడున్నది భూమిపుత్రుడు. జీవన్ రెడ్డి ఎవరండి? మా నియోజకవర్గం సంబంధమే లేదు అతను. నేను భూమిపుత్రుడిని, ఆర్మూరు పుత్రుడిని. 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అండి. 22 సార్లు గెలిచిన పరాయివాడే. బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు ఆడు పరాయివాడే. ఎట్లా పరాయివాడు అయితే? బ్రిటిష్ వాడు పరాయివాడే. అతను పరాయివాడు మీనింగ్ నా కాన్స్టిట్యూన్సీ పరాయివాడు. నేను ఆర్మూరు వాడిని, ఆ భూమిపుత్రుడిని. ఒక బీజేపీ లాంటి పార్టీలో ఉంటూ సంస్థాగతంగా నీతులు మాట్లాడే మీ పార్టీలో ఒకే డిస్టిక్ కి సంబంధించిన వ్యక్తి ఆ కాన్స్టిట్యున్సీకి లీడర్ కాగలేంది పరాయివాడు ఎట్లయిపోతాడండి? నేననేది బీజేపీ సిద్ధాంతాలు, సైద్ధాంతికవాదులు ఈ దేశంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఈ దేశం గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ. ఒకడు దేశం అమ్మతందుకు పెట్టిండు, ఒకడు కుటుంబానికి పెంచతందుకు పుట్టిండు, ఒకడు బిడ్డలకు అందాల మెక్కించినందుకు పెట్టిన పార్టీలు భారతదేశంలో. ఒకడు మత ప్రాతిపదికన విడగొట్టతందుకు కేరళ లాంటి రాష్ట్రాల పార్టీలు, జమ్మూ కాశ్మీర్లో దేశం. కానీ ఈ దేశంలో ఒకసారి దయచేసి మీరు అన్న పాయింట్ ఏంటంటే, జీవన్ రెడ్డికి మీకు ఉన్న అక్కడ ప్రజల తేడా అంటే అతను వేసింది అది 7 నెలల నుంచి ఇట్లాంటి ఏమి లేకుండా ప్రజలంతా ఒకటి, నాయకులంతా ఒకటి. పాయింట్ ఫస్ట్ ప్రజలు కూడా గమనించాలి. నా ఆర్మూరే కాదు, తెలంగాణ పల్లెల్లో ఉన్న కాదు, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల ప్రజలు ఆలోచించాలి. ఒక్కసారి మీరు అసెంబ్లీ చాంబర్లకు రండి, ఒక్కసారి అసెంబ్లీ లైవ్లో చూడండి. లోపల అందరం ఎలా ఉంటాం? కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, అందరం స్నేహితుల్లాగా ఉంటాం. మీరు కూడా అట్లనే ఉండాలి. ప్రజలు కూడా వాడెవడు బోడిగాడు, ఈడెవడు ఆడిగాడు, వాడి గురించి వీడి గురించి తన్నుకొని చంపుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీరు రండి, నా పాస్ ఇస్తాను రండి. కారిడార్లు ఎంత మంచి కౌగలించుకుంటాం. కాంగ్రెస్ లేడు, కమ్యూనిస్టు లేడు, మజ్లిస్ లేడు, బీజేపీ లేడు, అందరు ఒకటే. ఇక్కడ ప్రజలు మీరు ఒక్కటి కానీ అందరు సెట్ అవుతారు. మీరు ముందు సెట్ అయితే నాయకులు సెట్ అవుతారు. అంటే రాకేష్ రెడ్డి చెప్పేది ఏంది, మీరు జీవన్ రెడ్డి గారు కౌగిలించుకుంటున్నారు బానే. జీవన్ రెడ్డి అని కాదండి, ప్రజాప్రతినిధి. ఇప్పుడు జీవన్ మీకు దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ గెలవగానే ఫస్ట్ మీటింగ్లో చూసాను. నేను డిసెంబర్ 3 నాడు గెలిచాను. కావాలంటే సుమారు ఇప్పటివరకు 2 కోట్ల మంది చూశారు నా స్పీచ్ని. డిసెంబర్ 4 రోజు నేను ఆ రోజే చెప్పాను, ఇక్కడ నుండి ప్రజాస్వామ్య వీచికలు ఇక్కడ వెలగాలని చెప్పాను. ఆర్మూర్లో ప్రతి ఒక్కళ్ళు అప్పటి వరకు ప్రతిపక్ష పోడే కనబడకుండా పరిపాలించిన రాజు కావచ్చు, రాజ కుటుంబం కావచ్చు, రాజ బంటులు కావచ్చు, రాజు బానిసలు కావచ్చు, ప్రజాస్వామ్యం రోజు దొరలస్తారు కొడుకులు మళ్ళా అని చెప్పి. 4 తరాలు 400 సంవత్సరాలు అంచబడ్డ జాతి, హింసించబడ్డ జాతి, హీనంగా చూడబడ్డ జాతి, మళ్ళీ దొరలు, దొరసాన్లు, దొరల బానిసలు ఉంటే మీ మౌనమలకు బలమవుతుందని చెప్పాను. ఆ రోజు చెప్పాను, చూడండి మహేందర్, ప్రతి జెండా ఎత్తుకోండి, కాంగ్రెస్ జెండా ఎత్తుకోండి, కమ్యూనిస్ట్ జెండా ఎత్తుకోండి, ఎంఆర్పిఎస్ జెండా ఎత్తుకోండి, ప్రతి ఒక్కరు ఎత్తుకోండి మీ జెండలు. అదే ప్రజాస్వామ్యానికి బలము, ప్రాణం అని చెప్పాను. కాబట్టి దయచేసి మిగతా రాజకీయ నాయకులతో నన్ను అంటగట్టకండి. అంటే ఇప్పుడు రాకేష్ గారు, మీ పార్టీ అయితే ఎలాగో అధికారంలో లేదు. జీవన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో వాళ్ళ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఆర్మూర్కి కొన్ని రోడ్స్ అయినా, వెండింగ్స్ అయినా, స్కూల్స్ అయినా, అదేదో గుట్టు ఉంటుంది మీది సిరిలో గుట్ట అని, ఇట్లా అనేక రకాల పనులు చేశాడు అని చెప్పుకోవడానికి ఉంది. రాకేష్ రెడ్డి గెలిచిన ఈ 7 నెలల్లో జరిగినటువంటి పని కొంత శూన్యంగా కనిపిస్తుంది. ఒక పక్కన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వినయ్ రెడ్డి కొంత గొప్ప ఒక 30-40 కోట్ల ఫండింగ్ ఆర్మూర్కి తీసుకొచ్చాడని బలంగా వినిపిస్తుంది. మూడవది, ఆర్మూర్లో ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఉంటుంటే కొంత కొట్లాడైన నిధులు తీసుకొస్తుండేనేమో. అధికారంలో లేకపోయే పార్టీ ఈ 5 సంవత్సరాలు ఈ ఆర్మూర్లో ఇంకా టైంపాస్ అయిపోతుందని చెప్పి కొంత ఆవేదన ఉన్నట్టు కనిపిస్తుంది ఆర్మూర్ ప్రజల్లో. అంటే స్పష్టంగా ఏం చెప్తారు మీరు? మీ ప్రశ్న ఎట్లుందంటే, బ్రిటిష్ వాడు అత్యాచారాలు చేసినా, హత్యలు చేసినా, అరాచకాలు చేసినా రైళ్ళు వేసాడు కదా, రోడ్లు వేసాడు కదా అన్నట్లుంది. ఆ 10 సంవత్సరాలలో ఎవరు చేసింది ఏం లేదు. 75,000 కోట్ల అప్పు ఉన్నదాన్ని 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దాంట్లోకి మా డబ్బు, మా ప్రజల డబ్బు, మా బిడ్డలు మోసే డబ్బు, ఎవడబ్బ సొమ్ము కాదు. పాయింట్ 1. మీరు నా స్పీచెస్ గమనించండి. నిన్నగాక మొన్న కళ్యాణ లక్ష్మి శాస్త్రి ప్రజలందరికీ చెప్తున్నాను, ఇది రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి అబ్బ సొమ్ము కాదు.
పేద ప్రజల సొమ్ము, పేదల మీద, మరీ ముఖ్యంగా పేదల మీద భవిష్యత్ తరాలని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బు. కాబట్టి ఒక్కటండి, రాజ్యాంగం ఇప్పుడు మీరు చెప్పిన వినయ్ రెడ్డి అతను ఓడిపోయినోడు, ఈడు ఓడిపోయినోడు అనే గురించి మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా అందరు మెదలాలి. ప్రజలు ఆదరించి గెలిచినప్పుడు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మేమేదైనా తప్పులు చేసినామనుకోండి ఎత్తి చూపాలి. అలా కాకుండా చీకటి గుహలల్లా మళ్ళా బెదిరించడము, మేము అధికార పార్టీని కాంట్రాక్టర్లను బెదిరించడము, ఆఫీసర్లను బెదిరించడము, ఇది ప్రజాస్వామ్యానికి కొద్దిగా విఘాతము. రెండోది దానికి తగిన ఫలితం మళ్ళీ అనుభవిస్తారు. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు అతనికి ఒక లెక్క. తర్వాత ఏదైనా ప్రజాస్వామ్యయుతంగానే సమాధానం చెప్తా.